హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. యాజ్ యూజువల్ వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి అండ్ వీలైతే షేర్ కూడా చేయండి. మన ఛానల్ కి చూసారు కదా, సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూవర్స్ లేరు, సో మన ఛానల్ కి బాగా హెల్ప్ అవుతుంది. OnePlus వాళ్ళు జూలై 16th మిలాన్ ఇటలీలో కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం అని చెప్పి. సేమ్ ప్రోడక్ట్స్ ఇండియాలో లాంచ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, అంటే మాక్సిమం లాంచ్ అయితే. సో ఆ ప్రోడక్ట్స్ వచ్చేసి OnePlus Nord 4, దీంట్లో మెటల్ బాడీ వస్తుందంట, దాని గురించి బాగా బిల్డప్ ఇస్తున్నారు. OnePlus Pad 2, OnePlus Watch 2R అండ్ Nord Buds. దీంట్లో నేను వెయిట్ చేసేది OnePlus Pad 2 కోసం. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, రీసెంట్లీ OnePlus వాళ్ళు చైనాలో ఒక టాబ్లెట్ లాంచ్ చేశారు విత్ Snapdragon 8 Gen 3 అని చెప్పి. సేమ్ ప్రాసెసర్ తోని ఇంటర్నేషనల్ మార్కెట్ లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ప్రైస్ అరౌండ్ 45 to 50 పెట్టే ఛాన్స్ ఉంది. ఆ ప్రైస్ కి కూడా ఇది సూపర్ టాబ్లెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 50,000 రేంజ్ లో అసలు ఏ బ్రాండ్ లో కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ టాబ్లెట్ లేదు. మార్కెట్ లో బెస్ట్ టాబ్లెట్ అంటే సామ్సంగ్ దే ఉంది, అది కావాలంటే 80,000 మినిమం పెట్టాలి. సో దాంతో కంపేర్ చేస్తే OnePlus Pad 45,000 పెట్టినా కానీ బ్లైండ్ గా తీసుకోవచ్చు. స్పెషల్లీ టాబ్లెట్ లో గేమ్స్ ఆడుకోవాలనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. చూద్దాం ఏమొద్దు. టెక్నో కంపెనీ ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది, టెక్నో స్పార్క్ 20 Pro 5G అని చెప్పి. దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపీస్. దీంట్లో మనకి స్పెక్స్ అయితే చూడడానికి బాగానే ఉన్నాయి కానీ ఫోనే నాట్ దాట్ వర్త్ ఇట్. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ వచ్చేసి Dimensity 8060. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే మనకి సిమిలర్ పర్ఫార్మెన్స్ iQOO Z9X, రియల్మీలో కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, N65 అనుకుంటా. 10,000, 12,000 బడ్జెట్ ఫోన్స్ లో ఉండే పర్ఫార్మెన్స్ మనకి దీంట్లో కూడా వస్తుంది. దీంట్లో ఆబ్వియస్లీ కెమెరా స్లైట్లీ బెటర్ గా ఉంటాయి. ఓవరాల్ గా ఈ ఫోన్ ఈ ప్రైస్ కి అయితే నాట్ అ గుడ్ చాయిస్. 12,000 కి కూడా ఇట్స్ నాట్ అ గుడ్ చాయిస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే బెటర్ కాంపిటీషన్ ఫోన్స్ ఉన్నాయి. సో దట్స్ ఇట్. రిలయన్స్ కంపెనీ కొత్తగా జియో ట్యాగ్ ఎయిర్ అనే ప్రోడక్ట్ లాంచ్ చేసింది. ఇది ఏదో కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ కాదు, మన యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా అలాంటి ప్రోడక్టే. సో మనకి ట్యాగ్స్ లా ఉంటాయి, దీన్ని మనం కీ చైన్స్ కి, హ్యాండ్ బ్యాగ్స్ కి ఇలా తగిలిస్తే వాటిని ట్రాక్ చేయొచ్చు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ జియో వాళ్ళు జియో ఎయిర్ ట్యాగ్ అని ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు. అది కూడా సేమ్ ఎయిర్ ట్యాగ్స్ లాగానే పనిచేస్తుంది, కాకపోతే అది ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసమే. ఆండ్రాయిడ్ లో జియో ఎవ్రీథింగ్ అని యాప్ వేసుకుంటే మీకు అది ట్రాక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ కొత్త జియో ట్యాగ్ ఎయిర్ వచ్చేసి ఐఫోన్స్ తో కూడా పనిచేస్తుంది. ఐఫోన్ లో ఫైండ్ మై యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ తో కూడా మీరు దీన్ని ట్రాక్ చేయొచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాపిల్లో ఎయిర్ ట్యాగ్స్ కన్నా వేరే బ్రాండ్స్ లో ఉన్న సిమిలర్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చీప్. ప్రైస్ వచ్చేసి 3,000 రూపీస్, లాంచ్ ప్రైస్ వచ్చేసి 1,500 రూపీస్. ఎవరికైనా అవసరం ఉంటే ఇప్పుడే తీసుకుంటే బెటర్. ఎంత బాగా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు, ఇంకా టెస్ట్ చేయలేదు, బట్ స్టిల్ ప్రైస్ వైజ్ అయితే సూపర్ డీల్. ఫైనలీ CMF వాళ్ళు చాలా ప్రొడక్ట్స్ ఇండియాలో లాంచ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి CMF Phone 1. దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపీస్. దీనిలో మెయిన్ హైలైట్స్ వచ్చేసి AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు విత్ Dimensity 7300 ప్రాసెసర్. దీని మెయిన్ హైలైట్స్ వచ్చేసి మాడ్యులర్ డిజైన్. మీరు బ్యాక్ ప్యానల్ తీసేసి వేరే బ్యాక్ ప్యానల్ పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఒక మొబైల్ స్టాండ్ అటాచ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఫోన్ ప్రైస్ వచ్చేసి 16,000. మీరు యాక్సెసరీస్ యాడ్ చేసుకుంటే 1,000 అవుతుంది. ఈ 1,000 రూపీస్ కూడా ఒఫీషియల్ యాక్సెసరీస్ తీసుకోవడానికి ఖర్చు అవుతుంది. అదే మీరు కొన్ని రోజులు అయితే ఇలాగో థర్డ్ పార్టీ యాక్సెసరీస్ వచ్చేస్తాయి, అవి ఇంకా చీప్. మనకి 200-300 లో బ్యాక్ ప్యానల్, ఆ మొబైల్ స్టాండ్ అలాంటివన్నీ వచ్చేస్తాయి. సో ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ ఫోన్. నార్మల్ గా స్పెక్స్ చూస్తే మాత్రం అంత ఇంప్రెసివ్ అయితే ఏం లేదు, కాకపోతే దీని హైప్ ఏ రేంజ్ లో ఉందంటే దీన్ని తట్టుకోవడం కోసం అని చెప్పి వేరే బ్రాండ్స్, iQOO, రియల్మీ లాంటి బ్రాండ్స్ వాళ్ళ ఎగ్జిస్టింగ్ 20,000, 19,000 రేంజ్ లో ఉన్న ఫోన్స్ రేట్లు తగ్గించేసాయి. సో అంత బాగుంది ఫోన్. యాక్చువల్లీ 16,000 బడ్జెట్ రేంజ్ లో ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ ఫోన్ తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అ వెరీ గుడ్ చాయిస్. CMF వాళ్ళు అలాగే CMF Watch Pro 2 అనే వాచ్ ని కూడా లాంచ్ చేశారు. దీంట్లో కూడా మనకి మాడ్యులర్ డిజైన్ ఇచ్చారు. వాచ్ బెజల్ ఏదైతే ఉంటుందో అది మనం చేంజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 5,000 రూపీస్. దీంట్లో మనకి రెగ్యులర్ ట్రాకింగ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి, హార్ట్ రేట్, SpO2, స్లీప్ ట్రాకింగ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ప్రైసింగ్ వచ్చేసి సిలికాన్ స్ట్రాప్ అయితే 5,000, వీగన్ లెదర్ అయితే 5,500 రూపీస్. దీంతో పాటు యాక్సెసరీస్ కూడా అమ్ముతున్నారు, లైక్ ఎక్స్ట్రా బెజల్ అండ్ వాచ్ స్ట్రిప్, రెండు కలిపి 750 రూపీస్. వన్స్ అగైన్ మనం థర్డ్ పార్టీలో తీసుకుంటే బెటర్ లుక్స్ తోని తక్కువ రేట్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి CMF Buds Pro 2 కూడా లాంచ్ చేశారు. మీరు ఈ బాక్స్ డిజైన్ చూసినట్టయితే సేమ్ CMF Buds లానే ఉంది, కాకపోతే లాస్ట్ టైం వాళ్ళు డమ్మీ రింగ్ ఇచ్చారు, ఈసారి ఫంక్షనల్ రింగ్ ఇచ్చారు. ఈ రింగ్ తో మనం బ్లూటూత్ వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు, అలాగే మీరు మ్యూజిక్ వినేటప్పుడు ప్లే పాజ్ కూడా చేయొచ్చు. సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ దీంట్లో డ్యూయల్ డ్రైవర్స్ ఉన్నాయి. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందంట. దీని ప్రైస్ వచ్చేసి 4,300 రూపీస్. ఒకవేళ మీరు CMF Phone 1 తీసుకుంటున్నట్టయితే వాచ్ మీద కానీ ఈ ఇయర్ బడ్స్ మీద కానీ ఎక్స్ట్రా 1,000 రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది.
లావా వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేసేసారు. దాని పేరే లావా బ్లేజ్ ఎక్స్. ఈ ఫోన్ కూడా చూడడానికి చాలా బాగుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది విత్ Dimensity 6300. కెమెరాస్ కూడా మంచిగానే ఇచ్చారు. అండ్ బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 14,000 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. ఓవరాల్ గా ఫోన్ లుక్స్ విషయంలో అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. కెమెరాస్ కూడా కొత్తగా బాగానే ఇచ్చారు. కాకపోతే పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది. మనకి సిమిలర్ పర్ఫార్మెన్స్ 10,000 11,000 రూపీస్ ఫోన్ లోనే వస్తుంది. సో గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకైతే అంత బాగోదు, కానీ నార్మల్ యూసేజ్ కి బాగానే ఉంటుంది. కాకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి చాలా మంచి మంచి చాయిసెస్ ఉన్నాయి. లైక్ CMF Phone 1, Moto G65 అది రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్, iQOO Z9X, ఇవన్నీ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ 14,000 కి లేవు, కానీ ఒక 1,000-2,000 పెడితే ఇంకా చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేనైతే ఈ ఫోన్ వదిలేసి ఆ ఫోన్స్ ని కన్సిడర్ చేయమని చెప్తాను. మోటరోలా వాళ్ళు కూడా ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు. దాని పేరే Moto G85. ఆనెస్ట్లీ చెప్తున్నా, ఇది చూసిన వెంటనే సేమ్ డిజైన్ ఉంది అన్నట్టు అయిపోయింది. Moto H50 Fusion, Moto H50 Pro, Moto H50 Ultra ఆల్మోస్ట్ చూడడానికి సిమిలర్ డిజైన్ ఉంటాయి. అంటే అన్నిట్లో కర్వ్ డిస్ప్లే ఇచ్చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ ఉంటుంది. నేను కూడా అలానే అనుకున్నా. కాకపోతే ఈ ఫోన్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం ఈ ఫోన్ చూడగానే సేమ్ రొటీన్ మోడల్ తీసాడు అనిపించింది. ఇది అంత బెటర్ చాయిస్ కాదేమో అని కూడా అనిపించింది. కాకపోతే ప్రైసింగ్ అయితే వీళ్ళు చాలా బాగా పెట్టారు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 18,000 రూపీస్. డిస్కౌంట్ తర్వాత 17,000 రూపీస్ కి వస్తుంది. ఈ ఫోన్ లో మెయిన్ హైలైట్స్ వచ్చేసి మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, డిస్ప్లే డిజైన్, ఫోన్ డిజైన్ చూడడానికి చాలా బాగుంది. అండ్ థర్డ్ థింగ్ కెమెరాస్. మనకి CMF Phone 1 లో కన్నా స్లైట్లీ బెటర్ కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. సో మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం బెటర్ కెమెరాస్ కావాలి, అండ్ చూడడానికి స్టైలిష్ కర్వ్ డిస్ప్లే కావాలి అనుకుంటే CMF ఫోన్ ని పక్కన పెట్టేసి మీరు ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇది గేమర్స్ కి అయితే అంత బెస్ట్ చాయిస్ కాదు. గేమింగ్ కోసం అయితే iQOO Z9X ని కన్సిడర్ చేయండి. లేదు నాకు కెమెరాస్ కావాలి అనుకుంటే ఈ ఫోన్ కూడా పక్కన పెట్టి Realme Narzo 70 Pro ని చూడండి. దాంట్లో ఈ ఫోన్ లో ఉన్న దానికన్నా బెటర్ కెమెరాస్ ఉన్నాయి. వాట్సాప్ వాళ్ళు మళ్ళీ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. దాని పేరే కాంటెక్స్ట్ కార్డ్స్. మీరు రీసెంట్ గా చూసుంటారు, మీరు వాట్సాప్ లోకి వెళ్తే ఎవరెవరో మీకు తెలియని వాళ్ళు మిమ్మల్ని ఏదో గ్రూప్స్ లలో యాడ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుందంటే కొంతమంది తెలియక స్కామ్స్ కి గురవుతున్నారు. ఆ చాట్ గ్రూప్స్ లో ఏదేదో చూపించేసి ఈజీ వేస్ లో డబ్బులు సంపాదించడం, వాటి గురించి మాట్లాడి చూపించి ఏవేవో ప్రూఫ్స్ చూపించేసి వీళ్ళని మోసం చేస్తున్నారు జనాల్ని. సో దీన్ని ఆపడం కోసం అని చెప్పి కొత్తగా వాట్సాప్ వాళ్ళు ఈ కాంటాక్ట్స్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఎవరైనా మిమ్మల్ని కొత్తగా గ్రూప్ లో యాడ్ చేయగానే మీకు ఈ కాంటాక్ట్ కార్డ్ కనిపిస్తుంది. ఆ గ్రూప్ సేఫా లేదా అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఫీచర్ యాక్చువల్లీ టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది. ఇంకొన్ని రోజుల్లో అందరికి వచ్చేస్తుంది. ఈ ఇయర్ తోనే Xiaomi ఇండియాకి వచ్చి 10 years అవుతుంది. ఆ 10 years యానివర్సరీ సందర్భంగా Xiaomi వాళ్ళు కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ఇండియాకి తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ వచ్చేసి Redmi 13 5G ఫోన్ అయితే చూడడానికి బానే ఉంది. AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, కెమెరాస్ కూడా బాగా ఇచ్చారు. 108 మెగాపిక్సెల్ కెమెరా, కానీ ప్రాసెసర్ లోనే దొబ్బెట్టారు. Snapdragon 4 Gen 2 అంట. దీని బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 14,000 రూపీస్. ఈ ఫోన్ అయితే కంప్లీట్లీ ఇగ్నోర్ చేయొచ్చు. దీనికన్నా చాలా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. CMF Phone 1, Narzo 70 Pro, Moto G85, iQOO Z9. సో ఇలా చాలా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ అయితే మీరు కంప్లీట్లీ ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Xiaomi రోబోట్ వాక్యూమ్ క్లీనర్ X10. ఈ కొత్త వాక్యూమ్ క్లీనర్ రోబోట్ ని కూడా లాంచ్ చేశారు. ఇది 2-3 సంవత్సరాల క్రితమే లాంచ్ చేశారు. నేను ఇదే తీసుకునేవాడిని, పాతది తీసుకున్నా. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి నార్మల్ వాక్యూమ్ క్లీనర్ లో ఆ ఎక్స్ట్రా బాక్స్ రాదు. సో ఏమవుతుందంటే దాని లోపల చిన్న బాక్స్ ఉంటుంది, అది తొందరగా ఫిల్ అయిపోతుంది. సో 2-3 days ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ పెద్ద బాక్స్ ఏం చేస్తుందంటే దానిలో ఉన్న డస్ట్ అంతా సక్ చేసేసుకొని కంప్రెస్ చేసేసి ఒక డస్ట్బిన్ బ్యాగ్ లో ప్యాక్ చేసేస్తుంది. దీంతో ఏమవుతుందంటే మనం నెలకు 2 సార్లు 3 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంత బద్ధకమా అంటే మనందరికి తెలిసిందే. సో ఇదైతే డెఫినెట్లీ సూపర్ ప్రోడక్ట్. మీలో ఎవరైనా MI రోబోట్ వాక్యూమ్ క్లీనర్ తీసుకుందాం అనుకుంటే ఈ ప్రోడక్ట్ ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయండి. Xiaomi వాళ్ళు Redmi 5C అనే బడ్స్ ని కూడా లాంచ్ చేశారు. ఇది అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 2,000 రూపీస్. దీని స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫైనలీ Xiaomi వాళ్ళు 2 న్యూ పవర్ బ్యాంక్స్ కూడా ఇండియాలో లాంచ్ చేశారు. రెండు కూడా 10,000 mAh. ఒకటేమో ప్లాస్టిక్, ఇంకోటేమో మెటల్. కాకపోతే రెండిట్లో మనకి పవర్ డెలివరీ క్విక్ ఛార్జ్ 3.0 ఉంది. అండ్ మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి 22.5 watts. ఇదే సెగ్మెంట్ లో పాత పవర్ బ్యాంక్స్ లో మనకి 18 watts మాత్రమే వచ్చేది. సో ఛార్జింగ్ స్పీడ్స్ పెరిగాయి, పవర్ డెలివరీ ఇస్తున్నారు, అండ్ ప్రైసింగ్ కూడా పాత రేట్స్ లానే ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో మీలో ఎవరైనా పవర్ బ్యాంక్స్ తీసుకునేటట్టయితే ఈ 2 పవర్ బ్యాంక్స్ మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఆ మెటల్ నేను తీసుకోబోతున్నాను, సో రివ్యూ ఎక్స్పెక్ట్ చేయండి. ఇదే ఈవెంట్ లో Xiaomi వాళ్ళు Redmi Pad Pro అనే టాబ్లెట్ ని కూడా ఇండియాలో లాంచ్ చేయబోతున్నారని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఎప్పుడో కాదు, ఈ మంత్ ఎండ్ కల్లా లాంచ్ చేస్తారంట. అండ్ దీంట్లో మనకి Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుందట. సో దీని ప్రైసింగ్ రఫ్లీ 20,000 ఆ రేంజ్ లో ఉండొచ్చు. సో మీలో ఎవరైనా 20,000 బడ్జెట్ రేంజ్ లో టాబ్లెట్ తీసుకుందాం అనుకున్నట్టయితే దీనికోసం వెయిట్ చేయొచ్చు. ఈ టాబ్లెట్ లో కూడా బ్రౌజింగ్ కి, వీడియోస్ కి అయితే బాగానే ఉంటుంది. లైట్ గేమింగ్ కి కూడా బాగానే ఉంటుంది, కానీ హార్డ్ కోర్ గేమింగ్ అయితే నాట్ రికమెండెడ్. ఇన్ఫాక్ట్ Xiaomi Pad 6 తీసుకుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇవాళ యాప్ ఆఫ్ ది డే వచ్చేసి FinShots.
ఈ అప్లికేషన్ నేను రీసెంట్ గానే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మన ఫేస్బుక్ లో అయినా, ఇన్స్టాగ్రామ్ లో అయినా, రెగ్యులర్ న్యూస్ పేపర్స్ లో అయినా కానీ అన్ని న్యూస్ చూస్తాం. స్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూస్తాం కానీ ఫైనాన్షియల్ న్యూస్ అసలు చూడం. ఎందుకంటే చూడడానికి ట్రై చేసినా కానీ దాంట్లో ఏందేందో మాట్లాడుతూ ఉంటారు. సగం అర్థం అయితే సగం అర్థం కాదు. సో ఎక్కువ మటుకి నేను కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఫైనాన్స్ అనేది మన లైఫ్ లో, అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే మన పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, ఆయిల్ రేట్లు పెరుగుతాయి. సో ఇలా గ్లోబల్ స్కేల్లో ఇంపాక్ట్ జరుగుతూ ఉంటుంది. సో మనకి బేసిక్ లెవెల్లో అయినా ఫైనాన్షియల్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, థింగ్స్ ఎలా ఉన్నాయని తెలియాలి. సో దానికోసమే ఈ ఫిన్ షార్ట్స్. ఈ ఫిన్ షార్ట్ వల్ల ఏంటంటే కాన్సెప్ట్ సూపర్. అసలు యాడ్స్ లేవు, డైలీ ఒకటే ఆర్టికల్ పోస్ట్ చేస్తారు. ఆ ఆర్టికల్ కూడా కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని తీసుకొని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా మనం 2-3 minutes చదివేయచ్చు. దీన్ని మనకి ఆండ్రాయిడ్ లో యాప్స్ ఉన్నాయి, ఐఫోన్ లో యాప్ ఉంది, ఐప్యాడ్ లో కూడా యాప్ ఉంది. మీకు కూడా అలాగే చదవడం బద్ధకం అయితే వాళ్ళది పాడ్కాస్ట్ కూడా ఉంది, అది కూడా ఫ్రీయే. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ కానీ, యూట్యూబ్ మ్యూజిక్లో కానీ ఎక్కడైనా ఉంటుంది. అది స్టార్ట్ చేసేసుకొని జస్ట్ ఒక ఆడియో బుక్ లాగా వింటే సరిపోతుంది. డ్రైవ్కి వెళ్ళేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు అలా వింటే మీకు ఫైనాన్షియల్ వరల్డ్ ఏమవుతుందో కూడా తెలుస్తుంది. సో ఈ యాప్ని తప్పకుండా ట్రై చేయండి. చదవడం బద్ధకం అయితే వాళ్ళ పాడ్కాస్ట్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, అది కూడా మన ఛానల్కి పనికొస్తుంది. అలాగే మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ పాసిబుల్ వీడియోలో కూడా చెప్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సీ యు టుమారో.